స్పెక్ట్రమ్ ఇది చాలామంది సాధారణ ప్రజలకి అర్థం కాని విషయం. అప్పట్లో 2G కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం అంటే ఏంటో అర్థమయ్యేది కదా. అదేదో కుంభకోణం అంటే కోట్లు తిన్నారంటాను. సరిగ్గా చెప్పాలంటే గాలి అంటే వాయు తరంగాలని అమ్మటం అన్నమాట. అంటే మన ఇంటర్నెట్కి కావాల్సినటువంటిది అమ్మడం అనమాట. ఆ రేడియోలు తర్వాత టీవీ ఛానల్కి వీటికి కావాల్సినటువంటి శాటిలైట్స్ సపరేట్గా ఉంటుంది. రేడియోలకు సంబంధించినటువంటిది అంతా కూడా స్పెక్ట్రమ్ అమ్మడం ద్వారా జరుగుతుంది. అట్లాగే సెల్ ఫోన్లకి ఈ స్పెక్ట్రమ్కి సంబంధించినే ఉంటుంది. దీంట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద ఇచ్చారు, ఓపెన్ టెండర్ పిలవలేదు అంటూ అప్పట్లో సుప్రీంకోర్టు అన్నాక కనిమోళిని అరెస్ట్ చేయడం, రాజాని అరెస్ట్ చేయడం, తీరా చూస్తే అదంతా కాగట్లా ఊరికూరికిని ఊహించింది తప్పించి నిజంగా అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డే కరెక్ట్ అని చెప్పి ఆ తర్వాత అదే కోర్టులు తీర్పు ఇవ్వడం, తద్వారా సేవ్ అయిపోవడం జరిగింది. ఈ స్పెక్ట్రమ్ అంటే ఎవరైతే గాలి కావాలనుకుంటారో, ఈ గాలి వాయు తరంగాలు కావాలనుకుంటారో వాళ్ళకి. ఇప్పటిదాకా ఇది మనకి సెల్ సిగ్నల్స్లో ఉంటే వితౌట్ సెల్ టవర్స్తో కూడినటువంటి శాటిలైట్ డైరెక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలో పోటీ నడుస్తుంది. ఎలన్ మాస్క్ తన శాటిలైట్ల ద్వారా భారతదేశంలో అట్లాంటి సేవలు ఇస్తున్నాడు. అంటే ఇప్పటిదాకా మనం ఫోనుల్లో సెల్ ఫోన్లు వాడుతుంటే ఈ సెల్ ఫోన్ వితౌట్ సిగ్నల్ అంటే మన ఏరియా సిగ్నల్ లేకుండా నేరుగా శాటిలైట్ అంటే అడవుల్లో కూర్చునైనా సరే పనిచేసేటటువంటి సిస్టమ్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ ఆ స్పెక్ట్రమ్కి సంబంధించి వేలం వేయాలని ప్రభుత్వం అనుకుంటే, లేదు మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద ఇవ్వమని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. రిలయన్స్ రెడీ అవుతుంది, ఎయిర్టెల్ రెడీ అవుతుంది, అట్లాగే ఆ ఎలన్ మాస్క్ వాళ్ళది రెడీ అవుతుంది. దీన్ని ఇవ్వడానికి సిద్ధపడుతోంది మోడీ సర్కార్. తద్వారా రాబోయే 2-3 ఏళ్లలో శాటిలైట్ సిగ్నల్స్ వైపుకి వెళ్ళబోతున్నాం మనం.